కొండ ప్రాంతాల్లో ఉండే మూఢనమ్మకాలు ఇంత అంత కాదు. సరే, వాళ్ళకి నాగరికత లేక మూఢనమ్మకాలు నమ్మారు. సిటీలో ఉండే ప్రజలు కూడా మూఢనమ్మకాలు బాట్ల. బయట నుంచి డ్యూటీ నుంచి పిల్లలు వచ్చారనుకోండి, కొంతమంది తల్లులు ఉప్పు తీసుకొని ఎండుమిరపకాయలు తీసుకొని, రే అబ్బాయి వాకిడి దగ్గర నిలవబడరా, నీకు దిష్టి దగ్గర ఉంటుంది. ఈడేదో 6 అడుగులు అందగాడైనట్టు. ఏమండి, 6 అడుగులు అందగాడైనట్టు. అందగాడి కూడా ఏం దిష్టికిస్తే ఉండదో. ఈ తల్లి అక్కడి దగ్గర నిలవబెట్టి అంటది, ఉప్పు ఎండుమిరపకాయలు తీసుకొని ఎటు తిప్పుతా, ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంటి పక్కోళ్ళ దిష్టి, ఇంటి ఎదురోళ్ళ దిష్టి, ఇంటి వెనకోళ్ళ దిష్టి అని ఆ ఉప్పులో తూ అని ఊసి ఉప్పు అట్లా పడేస్తా. ఎందుకమ్మా అట్లా చేసావు? దిష్టి తీసేనండి. ఏం దిష్టు? అబ్బాయికి దిష్టి తగలకుండా. బిడ్డలరా, ఈ ఉప్పులో దిష్టి తీస్తే అసలు దిష్టి అనేది ఉందా? అసలు దిష్టి అనేది ఉందా? కొంతమంది చూడండి, ఇల్లు కట్టుకునేటప్పుడు ఆ ఇంటి ఎదురుగా దయ్య ఫోటో ఒకటి పెడతారు. 4 ఇట్లా పెట్టి, కళ్ళిట్లా బయట పెట్టి అదొక ఫోటో పెడతారు. మన క్రైస్తవుల ఇంటికి వెళ్తేనే ఆ ఫోటో పెట్టారు. ఏం తమ్ముడా ఈ ఫోటో పెట్టావన్నా? దిష్టి తగలకుండానన్నా. ఒరే, నిన్ను చూసే దేవుడు, నీ ఇల్లు చూసే దేవుడు, ఆడేదో ఇల్లు కట్టుకుంటున్నాడు పోనీ. లేదు, కొనుక్కున్నాడు ఎవడు, కొనుక్కున్నంత మాత్రాన అది వాడు చూసిన చూపును బట్టి, ఆ దృష్టిని బట్టి మనం ఏమైనా క్షీణించిపోతామా? వాక్యం వింటున్న బిడ్డలారా, క్రైస్తవ జీవితాల్లో ఈ మూఢనమ్మకాలు ఉండకూడదు. కొంతమంది వాస్తు మీద మహానమ్మకం. నేను ఎప్పుడు చెప్తా కదా, క్రీస్తులో ఉన్నవాడికి వాస్తు లేదు. క్రైస్తవ జీవితంలో మూఢనమ్మకాలు ఉండకూడదు. చాలామంది మూఢనమ్మకాలకు ఎంత బానిసైపోతారో నేను కొన్నిసార్లు అనుకుంటా. వీటి మీద ఉండే నమ్మకం దేవుని మీద ఉంటే బతుకులు ఎంత బాగుపడతాయో కదా. వీటి మీద ఉండే నమ్మకం ప్రార్థన మీద ఉంటే బ్రతుకులు ఎంత బాగుపడతాయో కదా. కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది, దిష్టి చుక్క మీద ఉన్న నమ్మకం ప్రార్థన మీద ఉండదు, ప్రార్థన చేసిన నూనె మీద ఉండదు. ఆ మధ్య చాలా కాలం క్రితం ఒక తల్లి ఏడ్చుకుంటా ఫోన్ చేసింది. ఫోన్ లిఫ్ట్ చేయటంతో ఏడుపు స్టార్ట్ చేసింది. ఆమె ఏడుపు వినటంతో నాకు ఏడుపు వస్తుంది. ఏదో జరిగిపోయిందని. ఏమైందమ్మా అన్నాను. అన్నయ్య, ఓ అన్నయ్య, మా ఆయన చచ్చిపోతే మా పిల్లలు ఏం కానన్నయ్య, నేనేం కానన్నయ్య, నా పిల్లలు అనాథలైపోతారు కదా అన్నయ్య అని అంది. మా ఆయన చచ్చిపోతే అని అందంటే నాకు భయం అనిపించింది. ఏదో జరిగినట్టుంది. నా కాళ్ళు చేతులు గడగడ ఉడుకుతున్నాయి. అమ్మా ఏమైందమ్మా అన్నాను. అన్నయ్య, మా ఆయన చచ్చిపోతే నా కొడుకేం కాను, నా కూతురేం కాను, నా పిల్లలు ఎవరి దగ్గరికి వెళ్ళి నాన్న అని పిలుస్తారు. అయ్యో, నా పిల్లలు దిక్కులేని వాళ్ళు అయిపోతారు కదా అని ఏడుస్తూ ఉంటే నాకు భయం వేసి, అమ్మా బ్రదర్కి ఏమైనా యాక్సిడెంట్ అయిందా అన్న. అయ్యో ఏం యాక్సిడెంట్ కాలేదు అన్నయ్య అందే. అని చెప్పి మరలా ఏడుస్తుంది. అన్నయ్య, ఒకవేళ మా ఆయనే కనుక చచ్చిపోతే నా పిల్లలు ఏం కానన్నయ్య, ఎవరి దగ్గరికి వెళ్ళి నాన్న అని పిలుస్తారు అన్నయ్య అని ఏడుస్తుంది. ఒరే, ఏం కాలేదన్నా. అమ్మ హాస్పిటల్లో ఏమైనా జాయిన్ అయ్యాడా? అయ్యో హాస్పిటల్లో కూడా ఏం జాయిన్ కాలేదన్నా. ఇందాకే 3 ప్లేట్లు భోజనం చేసి డ్యూటీకి వెళ్ళాడన్నా అంది. మరి 3 ప్లేట్లు భోజనం చేసి డ్యూటీకి వెళ్ళిన ఆయన మా ఆయన చచ్చిపోతాడేమో, ఎందుకమ్మా ఈ దరిద్రపు మాట అంటున్నామంటే, ఏమి లేదన్నయ్య, ఇందాక మధ్యాహ్నం పని చేసుకునేటప్పుడు నా తాలిబోటు తాడు తెగి నేల మీద పడిపోయింది అన్నయ్య అంది. అమ్మ, తాలిబోటు తాడు తెగిపోతే మీ ఆయన చచ్చిపోతాడని ఎట్లా అనుకుంటున్నావు? అరే, తాలిబోటు తాడుకి మీ ఆయన ప్రాణానికి ఏమన్నా లింక్ ఉందా? నాకు అప్పుడు అనిపించింది, చిన్నతనంలో మాయల పకీరు అని ఒకడు ఉండేవాడు. ఆ మాయల పకీరు గడి ప్రాణం అంట 7 సముద్రాలు దాటి, కాకుల దూరని కారడివి, సేమల దూరని సిట్టడివి, ఆ సిట్టడివిలో మర్రి చెట్టు, ఆ మర్రి చెట్టుకు ఒక తొర్ర వీడు చూసినట్టు, ఆ తొర్రలో రామశిలకు లోపట మాయల పకీరు గడి ప్రాణం ఉందంట. రామశిలకు లోపట మాయల పకీరు గడి ప్రాణం ఎట్టుందో ఉందో లేదో తెలియదు, కానీ ఈ భర్త ప్రాణం ఎక్కడుందంట. అన్నయ్య, తాలిబోటు తాడు తెగిపోయింది అన్నయ్య,
మా ఆయన చచ్చిపోతే నా పిల్లలకు దిక్కెవరు? నా పిల్లలు అనాథలు అయిపోతారు కదా. అరే, తాలిబొట్టు తాడుకొని భర్త ప్రాణానికి ఏంటి సంబంధం? నేను అప్పుడు అనుకున్నా, తాలిబొట్టు మీద ఉన్న నమ్మకం క్రైస్తవుడికి దేవుని మీద ఉంటే బ్రతుకులు ఎంత బాగుపడతాయో కదా. తాలిబొట్టు భర్త ప్రాణాన్ని కాపాడిద్దా? దేవుని వాక్యం సెలవిస్తున్న మాట, యెహోవా పట్టణమును కాపాడని యెడల కావలివారు మేలుకొని ఉండుట వ్యర్థం అని దేవుని వాక్యంలో రాస్తుంది. ప్రజలు ఈ ఆచారాల మీద ఉంచినంత నమ్మకం దేవుని వాక్యం మీద, ప్రార్థన మీద నమ్మకం ఉంచితే క్రైస్తవుడి బ్రతుకు ఎప్పుడో బాగుపడేది. ప్రతిదానికి ఆచారం, ప్రతిదానికి మూఢనమ్మకం. పండుకునేటప్పుడు చూడండి, కొంతమంది స్వతంత్రంగా ఎటు పడితే తలకాయ పెట్టి పండుకోరు. పండుకునేటప్పుడు తలకాయ తూర్పు వైపున ఉండాలా? తూర్పేనా? కాళ్ళు పడమర వైపు ఉండాలా? తలకాయ ఉత్తరం వైపు ఉండాలా? కాళ్ళు దక్షిణ వైపు ఉండాలా? అరే, పండుకునేదానికి కూడా వీళ్ళకి స్వేచ్ఛ లేదండి. చివరికి చనిపోయిన ఆయన సమాధి చేయడానికి వెళ్ళేటప్పుడు కూడా, సమాధి చేసేటప్పుడు కూడా గమనించండి, సమాధి చేసేటప్పుడు కూడా ఇదిగో తలకాయ ఎట్టు ఉండాలా, కాళ్ళు ఎట్టు ఉండాలి. సమాధి పెట్టి మోసుకొని వెళ్ళేటప్పుడు కూడా మూఢనమ్మకం. ఈ క్రైస్తవ పెళ్ళిళ్ళు జరుగుతాయా? పెళ్లి కొడుకు ఇటు కూర్చోవాలా, పెళ్లి కూతురు ఇటు కూర్చోవాలా, ఏటో ఒకవైపు కూర్చుంటే పోయిద్దిలే అని అట్లుండదు. బిడ్డలారా, జ్ఞాపకం చేస్తాను, క్రైస్తవ జీవితంలో ఏ క్రైస్తవుడు తన బ్రతుకులో మూఢనమ్మకాలకు, మూఢాచారాలకు అవకాశం ఇచ్చేవాడిగా ఉండకూడదు. ఒకవేళ ఏదైనా దోషం ఉన్నట్లుగా దేవుడు నీకు ప్రత్యక్షపరిస్తే ప్రతి దోషాన్ని విరగగొట్టగలిగింది ప్రార్థన, యేసు రక్తం. ప్రార్థన, యేసు రక్తం. ప్రార్థన చేసుకొని యేసయ్య రక్తాన్ని స్మరిస్తే, యేసయ్య రక్తము ద్వారా, ప్రార్థన ద్వారా ప్రతి దోషం పరిహరించబడి అపవిత్రమైనవి పవిత్రమైనవిగా మార్చబడతాయి. దోషభరితమైనవి దోషరహితంగా మార్చబడతాయి. ప్రార్థనాపూర్వకంగా నువ్వు అడుగు పెడితే, ఎడారిలో అడుగుపెట్టిన ఎడారిని ఏదేనులాగా దేవుడు మారుస్తాడు.